శ్రీగురుభ్యో నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయ శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయంలో మనం ఉన్నాం. 26వ శ్లోకం. అశ్వత్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. సకల వృక్షములలో రావి చెట్టు, సకల దేవతా స్వరూపము నేనే. దాని గురించి మనం అశ్వత్థం సర్వవృక్షాణం గురించి చెప్పుకున్నాం. తర్వాత దేవర్షీణాం చ నారదః, దేవతలుగా ఉంటూనే మంత్రములను దర్శించుట వలన ఋషి అనే స్థాయిని పొందిన వారు ఎవరు గలరో వారు దేవర్షులు. వారిలో నారదుడను అగుచున్నాను. దేవర్షీణాం చ నారదః దేవాః ఏవ సంతః ఋషిత్వం ప్రాప్త. మంత్రదర్శిత్వాత్ తే దేవర్షయః తేషాం నారదః అస్మి. మంత్రద్రష్టలు అంటే మంత్రమును దర్శించిన వాళ్ళు. ఇప్పుడు గాయత్రి మహామంత్రము విశ్వామిత్ర మహర్షుల వారు దర్శించి గాయత్రి మహామంత్రమును అందించినారు. అంటే విశ్వామిత్ర మహర్షుల వారు తపస్సు చేసి వారు ఒక తత్వమును, సహజంగా ఉండే తత్వాన్ని అనుభవానికి తెచ్చుకున్నారు. ఆ సహజంగా ఉండే తత్వమును అనుభవమునకు తెచ్చుకున్నారే, ఆ తెచ్చుకున్న దాన్ని వాళ్ళు ప్రకటించినారు. ఆ ప్రకటించినటువంటిది ఇప్పుడు ఇక్కడ గాయత్రి మంత్ర రూపంగా ప్రకటమైనది. అంటే వాళ్ళు ఆ విశ్వామిత్రుల వారి యొక్క మనస్సు ఒక భావనతో వెళ్ళినప్పుడు ఆ మనస్సు అనేటువంటిది పరిపూర్ణముగా జ్ఞానస్థితిని పొంది ఈ సకల సృష్టి ఎలా జరుగుతూ ఉంది, ఆ సృష్టికి ఆధారం ఏమిటి, సత్యం ఏమిటి, అసత్యం ఏమిటి అనేటువంటిది
వారు చాలా స్పష్టముగా అనుభూతం అనేటువంటిది చెందినారు. వారు అనుభూతి చెందినటువంటి విధానమును మంత్రరూపంగా వెల్లడించినారు. అందుకు విశ్వామిత్ర మహర్షి అయినారు. అట్లాగే ఇక్కడ దేవతలుగా ఉండి మంత్రమును దర్శించిన వాళ్ళను దేవర్షి అని అంటారు. నారద మహర్షుల వారు ఛాందోగ్యోపనిషత్తులో నారద మహర్షుల వారికి అన్ని విద్యలు చదువుకున్నాడు, కానీ వారికి మనశ్శాంతి కలగలేదు. అందుకని గురువుల దగ్గరికి చాలామంది దగ్గరికి వెళ్ళారు. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అన్ని విద్యలు నేర్చుకున్నారు. చివరికి సనత్కుమారుల వారి దగ్గరికి వచ్చారు. సనత్కుమారుల వారి దగ్గరికి వచ్చి వారికి సాష్టాంగ దండ ప్రణామం చేసి, ఈ విధంగా నాకు మనశ్శాంతి కలగలేదు అని చెప్పి అడిగారు. సరే, నీకు ఏమేమి తెలుసునో చెప్పు అని అన్నాడు. సనత్కుమారుల వారు నారద మహర్షుల వారిని, నీకు ఏమేమో తెలుసో, ఏ ఏ విద్యలు తెలుసో, ఏమేమి చదువుకున్నావో అని చెప్పు అన్నాడు. అప్పుడు నారద మహర్షి లిస్టు చెప్పాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం, న్యాయము, తర్వాత వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిష్యము, పాము గరిస్తే దానికి మందు, తేలు గరిస్తే దానికి మందు, ఈ దెయ్యాలు పడితే వాటిని విడిపించే మందు, ఇటువంటివి మంత్రాలు, ఇట్లాంటివి 64 విద్యల గురించి చెప్పాడు. ఇవన్నీ నేను నేర్చుకున్నాను. వేదము కూడా నేర్చుకున్నాను. వేదము కూడా అంటే ఇప్పుడు ఇదేంది, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ 4 వేదాలు కూడా నేర్చుకున్నాను. వేదాంగాలు నేర్చుకున్నాను. పురాణాలు తెలుసు, అష్టాదశ పురాణాలు తెలుసు, మళ్ళా ఉప పురాణాలు తెలుసు, అన్నీ తెలుసండి. సరే, అప్పుడు సనత్కుమారుల వారు అన్నారు, సర్వం నామైవ, ఇవన్నీ కూడా నామమాత్రమే. ఇవన్నీ నీకు నామమాత్రంగా తెలిసే కానీ సత్యము నీకు తెలియదు. సత్యము నీకు తెలియదు. మరి నాకు ఈ శోకము పోయేదెట్లా, అంటే నాకు శాంతి కలిగేదెట్లా? నీకు తెలిసిందంతా నువ్వు వరగబెట్టి, నీకు తెలిసిందంతా వరగబెట్టి ఇప్పుడు తత్వం చెప్తాను విను అని చెప్పి తత్వం చెప్పి, తరతి శోకం ఆత్మవిత్, ఆత్మవంతుడు కా, నీ శోకం పోతుంది అని అన్నాడు. అంటే ఆత్మతత్వమును తెలుసుకుంటే నీకు శోకం పోతుంది. ఆత్మతత్వము తెలుసుకోకుండా నీకు శోకం పోదు అని చెప్పి సనత్కుమారుల వారు నారద మహర్షుల వారికి చెప్పినారు. అప్పుడు నారద మహర్షుల వారు చెప్పినట్లే తెలుసుకొని వారు చెప్పిన విధానంలో వెళ్ళి శోకము నుండి వారు కూడా తరించినారు. అంటే ఏంటి, లోకంలో ఉన్నటువంటివి ఏ విద్యలైతే ఉన్నాయో 64 కళలు ఉన్నాయి. తర్వాత 14 విద్యలు ఉన్నాయి. 64 కళలు, 14 విద్యలు, ఇవన్నీ కూడా నేర్చుకున్నాను అన్నాడు. ఇవన్నీ నేర్చుకుని నాకు శోకము పోలేదు, శాంతి కలగలేదు.
కరెక్టే. నువ్వు దేనిని పట్టుకుంటే నీకు శాంతి కలుగుతుందో దాన్ని పట్టుకుంటే శాంతి కలుగుతుంది కానీ, దేనిని పట్టుకుంటే శోకం కలుగుతుందో దాన్ని పట్టుకొని నాకు శాంతి కలగాలంటే నీకు ఎక్కడి నుంచి కలుగుతుంది? కాబట్టి సనత్ కుమారుల వారు దాన్ని గుర్తింపజేసి, నువ్వు దేనిని పట్టుకోవాలంటే నువ్వు పట్టుకున్నటువంటివన్నీ అశాంతిని కలిగించేటువంటివి. నువ్వు ఇప్పుడు ఆత్మతత్వమును తెలుసుకుంటే నీకు శాంతి కలుగుతుంది అని ఆత్మతత్వమును చెప్పారు. అప్పుడు వారు కూడా ఆత్మతత్వాన్ని పట్టుకున్నారు. సరే, ఆ తర్వాత అది అక్కడి వరకు నారద మహర్షుల వారి యొక్క దీని గురించి చూస్తే, మళ్ళీ ఇంకా మనం ఆలోచన చేస్తే నిన్న కూడా చెప్పుకున్నాం కదా, నారద మహర్షుల వారు నారం దదాతి ఇది నారద అంటే జ్ఞానమును ప్రసాదించేటువంటి వాడు. మీరు చూడండి, రామాయణమును రచించినటువంటి వాల్మీకి మహర్షి ముందు రత్నాకరుడు అనేటువంటి అతను విపరీతమైనటువంటి పాపభూయిష్టమైనటువంటి వాడు. ఆయన చెయ్యని దోషమే లేదు, అంత కిరాతకుడు. అట్లాంటి వాడు శ్రీరామాయణమును రాసే స్థితికి చేరినాడంటే ఎవరి వలన చేరాడు? చూడండి, అట్లాంటి వాడు మార్పు వచ్చేసి భగవతత్వంలో తను స్థిరపడిపోయి, ఇంత కిరాతకుడు స్నానానికి వెళుతాడు. నదికి స్నానానికి వెళితే స్నానం చేసేటప్పుడు 2 క్రౌంచ పక్షులు ఉంటాయి అక్కడ. క్రౌంచ పక్షులు 2, స్త్రీ పక్షి పురుష పక్షి 2 ఉంటాయి. అవి 2 స్నానం చేసి అవి అక్కడ ఎగురుకుంటూ ఉంటే, ఎవరో ఒకడు వేటగాడు ఈ పక్షుల పైన బాణప్రయోగం చేసి, ఒక పక్షి తగిలి ఆ బాణప్రయోగానికి తగిలి గిలగిల ఆడుకొని కింద పడిపోతుంది. దానిని చూస్తాడు ఎవరు? వాల్మీకి మహర్షి. చూచి మనస్సు కరిగిపోతుంది. అట్లాగే ఇంతకుముందు ఎంతమందిని హింసించాడు, ఎంతమందిని ఎన్ని ఇబ్బందులు పెట్టాడు. అట్లాంటి వాడు ఇప్పుడు ఏమయ్యాడు? వేరే ఒక వ్యక్తి పక్షి పైన బాణప్రయోగం చేస్తేనే దానికి తగిలిన దాన్ని చూచి తట్టుకోలేకపోయి ఆ వ్యక్తికి శాపం ఇస్తాడు. ఆ వ్యక్తికి ఇచ్చిన శాపమే ఇప్పుడు ఇక్కడ అది శోకం రూపంగా వచ్చి బాధ కలిగి ఆ ముఖపద్మము నుండి ఆయనకు శాపం ఇస్తాడు. అది శోకంలో నుంచి వచ్చి అక్కడ మాట్లాడడం జరిగింది చూడు, అది ఛందోబద్ధంగా ఉండి శ్లోకముగా ప్రకటమవుతుంది. అతను ఇప్పుడు వాల్మీకి మహర్షి ఆలోచన చేస్తాడు, నా నోటిలో నుండి అప్రయత్నంగా ఇది వచ్చింది, ఎట్లొచ్చింది ఇదేంటి అనేటువంటిది ఇప్పుడు బాగా ఆలోచన చేస్తాడు. స్నానం చేస్తాడు. సంధ్యావందనం అయిన తర్వాత ఇప్పుడు విశ్వామిత్ర మహర్షుల వారి ముందా, వాల్మీకి మహర్షి ముందా అంటే ఉన్నారు. అవి మనకు వద్దులేండి, ఇప్పుడు ఆ కథలు లేకపోతే మనకు అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ సంధ్యావందనం చేసుకొని నేరుగా ఆశ్రమానికి వస్తాడు. దీని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, అక్కడేమి 2 క్రౌంచ పక్షుల, స్త్రీ పక్షిని వేటగాడు కొట్టాడా? మగ పక్షి మాత్రం ఉందా? అదే రామాయణం. రామచంద్రుడు సీతమ్మ తల్లి ఇద్దరున్నారా? ఆ రామచంద్రుడు సీతమ్మ తల్లి ఇద్దరిలో ఇప్పుడు వేటగాడు ఇక్కడ ఎవరు? రావణాసురుడు. ఆ రావణాసురుడు వచ్చి ఈ స్త్రీ పక్షిని తీసుకెళ్ళిపోతాడు.
ఇక్కడ ఈ పురుష పక్షి విలవిలలాడుతుంది. దానిపైన వచ్చినటువంటిది ఈ కథ. శ్రీరామాయణం అంటే ఇది. సరే, ఆడికి ఆశ్రమానికి పోతే ఆలోచన చేస్తూ పోతాడు. ఆడికి పోతే అప్పుడు కూర్చొని ఉంటే అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఏనైనా నువ్వు ఇట్లా ఆలోచిస్తున్నావు ఏమిటి అని అంటే, సరే అప్పుడు అంటే బ్రహ్మదేవునికి తను చేయాల్సిన సపర్యలన్నీ చేసిన తర్వాత చెప్తాడు. ఈ విధంగా నా నోటిలో నుండి అప్రయత్నముగా ఇట్లా వచ్చినది అంటే అలా పలికించింది నేనే పలికించినాను అంటాడు. అలా పలికించింది నేనే పలికించాను. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే దానినే ఇప్పుడు నువ్వు రామాయణముగా రాయము, రాముని చరిత్రను రాయము, సీతమ్మ తల్లిని గురించి రాయము. శ్రీరామాయణం రాముని చరిత్ర కాదు, అది సీతమ్మ చరిత్ర. సరే, ఇప్పుడు ఇవి ఇలా జరిగి ఇవంతా చేశాడంటే దీనికి ఆద్యుడెవరు? నారద మహర్షి. వాల్మీకి రత్నాకరుణ్ణి వాల్మీకిగా అయ్యేటట్లుగా ప్రబోధము చేసి వారిని డైవర్షన్ చేసి ఆ పురుష ప్రయత్నము ద్వారా ప్రేరేపించి ఆత్మజ్ఞానము పొందేటట్లుగా చేసింది నారద మహర్షుల వారు. తర్వాత మీరు ఇట్లా వచ్చారనుకోండి, హిరణ్యకశిపుని యొక్క పుత్రుడు ప్రహ్లాదుడు. ఈ ప్రహ్లాదునికి జ్ఞానోపదేశం చేసింది ఎవరు? నారద మహర్షి. ధ్రువునికి భగవన్ మార్గంలో ప్రయాణం చేసేట్లుగా ఉపదేశం చేసింది నారద మహర్షి. మీరు ఇట్లా చూశారని అనుకోండి, ఎక్కడైనా చూడండి నారద మహర్షి యొక్క ప్రభావము. నారద మహర్షి వచ్చాడు అంటే అక్కడ అది మారిపోతుంది మళ్ళా. అంటే నారద మహర్షి తంటలు పెట్టేవాడు కాదు, జ్ఞానమును ప్రసాదించి ఉద్ధరించేటువంటి వాడు. నారద మహర్షి వచ్చినాడు అంటే ఇంక అక్కడ వాళ్ళ యొక్క జీవితం తరించిపోతుంది. దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగి దేవతలు పడేటువంటి కష్టాలన్నీ ఉంటే ఆ కష్టాలను భగవంతునితో వివరించుకోవాలని అంటే ముందు ఎవరితో కలుస్తారంటే నారద మహర్షులతో కలుస్తారు. ఎందుకంటే నారద మహర్షుల వారు వీళ్ళకు గైడెన్స్ ఇస్తారు. బృహస్పతి గారు ఉంటారు, దేవగురు బృహస్పతి గారు కాదని చెప్పట్లేదు. అయినా బృహస్పతి గారి యొక్క సలహాను కూడా తీసుకుని మళ్ళీ నారద మహర్షుల వారి దగ్గరికి వెళ్ళి నారద మహర్షుల వారి యొక్క డైరెక్షన్తో అందరూ కలిసిపోతారు. కాబట్టి నారద మహర్షుల వారు జ్ఞానమును పొందే మార్గంలో చక్కగా తోడ్పడతారు. అందుకనే సర్వే దేవాశ్చ ఋషయో యోగిన పన్నగాశ్చయే గోపాల గోపికా వాపి నారదోద్ధవ పార్షదై. భగవద్గీత ఎక్కడ జరుగుతూ ఉంటే అక్కడంతా వీళ్ళందరూ ఉంటారు అని మనకి గీతా మహాత్మ్యంలో చెప్తారు. సరే, అటువంటి మహానుభావుడు నారద మహర్షుల వారు. కాబట్టి ఆ నారదుడిగా ఉండేది ఎవరు? నేనే. అంటే నారదుడిగా ఉండేది నేనే అంటే ఎట్లాగా అంటే నారద మహర్షి భాగవతంలో నారద మహర్షుల వారి గురించి చేయమని చెప్పిందంటే, వారు ఒక చాకల ఆమెకు పుట్టినటువంటి వాడు. అంటే వాళ్ళు చాకలోళ్ళు అయితే వాళ్ళున్న గ్రామంలో వైష్ణవులు వచ్చి చాతుర్మాస్య వ్రతమును ఆచరించినారు. చాతుర్మాస్య వ్రతం 4 నెలలు చాతుర్మాస్య వ్రతమును ఆచరించినప్పుడు ఈ నారద మహర్షిగా ఉండేటువంటి అతను, అంటే అప్పుడు నారద మహర్షి కాదు, చాకల పిల్లవాడు. ఈ పిల్లవాడికి దేవుని యొక్క కార్యక్రమాలు చేయాలంటే చాలా ఇంట్రెస్ట్. అందుకని వీళ్ళు ఉన్నారు కదా, ఈ వైష్ణవులు ఆ చాతుర్మాస్య వ్రతం చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ సేవలు చేస్తూ ఉండిపోయాడు ఈ 4 నెలలు. వాళ్ళు ఈ అబ్బాయి చేసినటువంటి సేవలకు చాలా మెచ్చుకున్నారు.
లాస్ట్లో వాళ్ళు పోయేటప్పుడు పోతూ ఆ చాతుర్మాస్య వ్రతం అయిన తర్వాత వాళ్ళు పోతూ ఈ ఈ అబ్బాయికి ఉపదేశం చేసి, నాయన నువ్వు ఈ విధంగా ఈ మంత్రాన్ని పట్టుకొని నువ్వు ఇట్లా చెయ్యి అని చెప్పి వాళ్ళు ఉపదేశం చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మంత్రమును శ్రద్ధతో పట్టుకొని వాళ్ళు చెప్పిన విధానం ప్రకారంగా ఈ ఈ పిల్లవాడు అనుష్ఠానం చేసి తన యొక్క జీవితమును కొనసాగించినాడు. ఆ జీవితం పోయిన తరువాత జన్మలో నారద మహర్షుల వారికి పుట్టినాడు. అంటే నారదుడుగా పుట్టినాడు. దేవతా శరీరం వచ్చి ఆ దేవతా శరీరంతో మళ్ళీ తత్వాన్ని తెలుసుకునే పరిస్థితి వరకు వెళ్ళడం జరిగిందన్నమాట. అది ఇక్కడ విషయం. ఇప్పుడు ఆ తత్వాన్ని తెలుసుకున్నాడుగా. తత్వమును తెలుసుకున్న తర్వాత శ్రీకృష్ణుడు నేను వేరు కాదు. శ్రీకృష్ణుడే నేనే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు అంటే మళ్ళా కృష్ణుడు అక్కడ ఒక రూపం కాదు. కృష్ణ అంటే తత్వము, ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపమే నేనే ఆత్మస్వరూపం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నారద మహర్షి రూపంగా ఉన్నది ఆ శరీరము ద్వారా ప్రకటమగుచున్నది నారదుడా లేకపోతే అక్కడున్న తత్వమా? అంటే ఆ తత్వము ఈ శరీరము ద్వారా ప్రకటమగుచున్నది. అక్కడ ఉండేది తత్వం, అది శరీరము ద్వారా ప్రకటమగుచున్నది. ఆ శరీరము ఉపాధి, దాన్ని ఉపాధి అని అంటారు. అంటే ఆ తత్వం ప్రకటపడేదానికి ఉపయోగపడుతుంది అన్నమాట. మనది కూడా అదే విధముగానే నారద మహర్షుల వారి శరీరం లాగానే మనది కూడా శరీరం, వారిది ఉపాధి, మనది కూడా ఉపాధి. అయితే మనమేం చేస్తున్నాం? మనము అజ్ఞాన వ్యవహారములను చేస్తూ అజ్ఞాన వ్యవహారములలోనే పడిపోయి ఇలాగే ఉన్నాం. అక్కడ నారద మహర్షుల వారు తత్వమును తెలుసుకొని తత్వస్వరూపుడుగా ఉన్నాడు. తత్వస్వరూపుడుగా ఉండుట అనంటే ఇప్పుడు ఏమిటి? బ్రహ్మభావనలో స్థిరమైపోయినాడు. బ్రహ్మభావనలో స్థిరమైపోయినప్పుడు అక్కడున్నటువంటి మనస్సు ఉందే, అక్కడుండే మనస్సు నారదుడు కాదు. అక్కడున్నది తత్వరూపమైన మనస్సు, తత్వరూపంగా మారిపోయిన మనస్సు. కాబట్టి ఆ మనస్సు శుద్ధమైపోయింది, అందులో మలినము లేదు. మలినము లేని శుద్ధమైన మనస్సు ఏదుందో అక్కడ ప్రకటమయ్యేది తత్వమే ప్రకటమవుతుంది. కాబట్టి ఆ ఉపాధిగా ఉన్నది చూసేదానికి నారదుడుగా ఉండినా అందులో ప్రకటమవుతున్నది నేనే అని అన్నాడు భగవంతుడు ఇక్కడ. చెప్పండి స్వామి, మీరు ఏదో ఎక్స్ప్రెస్ చేశారు వేణుగోపాల్ గారు. ఓకే. తర్వాత గంధర్వాణం చిత్రరథ, గంధర్వులలో చిత్రరథుడు నేను అన్నాడు. గంధర్వులు అంటే గానమును చేసేటువంటి వాళ్ళు గంధర్వులండి. అంటే వాళ్ళు గానము చేసే దాంట్లో నిష్ణాతులు. ఇట్లా గానం చేసే దాంట్లో నిష్ణాతులు కాబట్టి వాళ్ళు గంధర్వులు. అందుకే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని గాంధర్వుడు అని పిలుస్తారు వీళ్ళు. బాలమురళీకృష్ణ గారిని కూడా అలాగే పిలుస్తారు. సరే, ఇప్పుడు ఎందుకంటే ఈ గానమును చేసేటువంటి వాళ్ళందరూ గంధర్వులే. అందరూ వాళ్ళు అక్కడెక్కడో గంధర్వులు ఉన్నారని కాదు. ఇక్కడ గంధర్వులు అంటే గానమును చేసేటువంటి వాళ్ళు గంధర్వులు. సరే, దాంట్లో గంధర్వులలో ఈ చిత్రరథుడు అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అతను ఒకసారి ఏం జరిగిందంటే, అతను 3 లోకములను తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉన్న సందర్భంలో బ్రహ్మలోకమునకు వెళ్ళాడు. బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మగారి నుండి
నమస్కారం చేసి బ్రహ్మను అడిగాడు. బ్రహ్మకు నమస్కారం చేస్తే బ్రహ్మగారు అడిగారు, సంతోషమైనా ఏం కావాలి నీకు కోరుకో అన్నాడు. నాకేమీ అవసరం లేదు స్వామి, నేను నా స్వరూప స్థితిలో స్థిరంగా ఉండగలగాలి, అంతే నాకు అది కావాల్సింది అన్నాడు. సరే సంతోషం, మంచిది, వెళ్ళమన్నాడు. సరే ఇప్పుడు ఇతను కైలాసానికి వెళ్ళాడు. కైలాసానికి వెళితే వెళ్ళినోడు గమ్మున కూర్చోవచ్చు కదా, వెళ్ళిన చూసి రావచ్చు కదా గమ్మున. కైలాసంలో శంకరుడు ఎలా ఉన్నాడంటే అప్పుడు ధ్యానం చేసుకునేదాన్ని కూర్చున్నట్లుగా కూర్చున్నాడు. కానీ తన ఎడమ తొడపైన పార్వతీమాత కూర్చునుంది. వీరు వెళ్ళిన సమయానికి పార్వతీమాత ఈ పరమేశ్వరుని యొక్క ఎడమ తొడపైన కూర్చునుంది. ఈ సన్నివేశాన్ని చూశాడనమాట గంధర్వుడు. చూచి పరమేశ్వరుని కీర్తించినాడు. ఏమని కీర్తించినాడంటే, ఆహా పరమశివ, ఈ ఈ ఈ అమ్మవారు ఉన్నారే, ఎవరు? పార్వతీమాత ఉన్నారే, ఆ అమ్మవారి యొక్క రూప సౌందర్యాన్ని చూస్తే ఎవడైనా కనీసం అక్కడి నుంచి అట్లన్నా మనసు ఒక్కసారి చూపునన్నా అట్లన్నా తిప్పుకోగలుగుతారా? ఆ అమ్మవారి పై నుంచి అట్లా తిప్పుకునే దానికి కూడా వీలు కాదు, అట్లా ఉంటుంది అమ్మగారు. అట్లాంటి రూపలావణ్యము కలిగినటువంటి మహా సౌందర్యవతిని నీ తొడపైన కూర్చొని పెట్టుకొని ఆడ స్పర్శ కలిగి ఉండి, ఆహా ఏమి వికారం లేకుండా ఉండవయ్యా, అంటే వికారమే లేనటువంటి స్వరూపం ఇది ఎంత గొప్పది అని పరమేశ్వరుని కీర్తించినాడు. అది అమ్మవారికి కొంచెము వెటకారంగా అనిపించినట్లుగా అమ్మవారు ఫీల్ అయ్యారు. నన్ను ఇక్కడ ఎగతాళి చేస్తున్నావా అంటే, నేనేమన్నా వచ్చి పరమేశ్వరుని ఏమన్నా ఇబ్బంది పెట్టేటట్లుగా ఉన్నానా అనేసి అమ్మవారికి అట్లా అనిపించింది ఆ స్తోత్రంలో. వెంటనే అమ్మవారు ఏం చేశారంటే, నిన్ను నేను ఇట్లా అంగీకరించి నిన్ను నేను శాపం ఇస్తున్నానని చెప్పి శపించింది. నువ్వు హిమాలయ పర్వతాల్లో ఒంటిగా పడి ఉండు అని చెప్పి చెప్పించింది. సంతోషం తల్లి, మహాప్రసాదం అని అనుకున్నాడు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసాడు. హిమాలయ పర్వతాల్లో ఒంటిగా ఉన్నారు. సరే కొంతకాలం గడిచిపోయింది. మళ్ళీ పరమేశ్వరుడు పార్వతీమాత ఇద్దరు గగనయానం చేస్తున్నారు. పోతూ ఉన్నప్పుడు అక్కడి నుంచి హిమాలయ పర్వతాల వైపు అట్లా ఒకసారి చూస్తే ఆడ ఒంటి కనిపించింది. పైనుంచి కిందికి దిగింది. ఇద్దరు దిగారు. అమ్మగారు చెప్పారు, పద ఆ ఒంటికి నా రోజు ఒంటిగా శాపమిచ్చాం కదా గంధర్వునికి, ఈరోజు నన్ను ఎట్లా పొగుడతాడో చూస్తూ పద అని. సరే ఇద్దరు దిగారు. దిగితే ఆ ఒంటి రూపంగా ఉన్నటువంటి గంధర్వుడు చూసి ఇద్దరికి నమస్కారం చేశాడు. బాగానే ఉంది. అప్పుడు అమ్మవారు అడిగారు, తిక్క కుదిరిందా నీకు? ఇప్పటికన్నా నాకు గొప్పతనమును గుర్తించినావా లేదా అని అన్నాడు. అమ్మా, నీ గొప్పతనము నేను ఏ రోజు గుర్తించిన, ఎప్పుడూ నీ యొక్క గొప్పతనమును చూస్తూనే ఉన్నాను. కానీ ఆత్మతత్వం యొక్క సాన్నిధ్యంలో ఉన్నప్పుడే నీ యొక్క తత్వం ప్రకటమవుతుంది. ఆత్మతత్వ సాన్నిధ్యాన్ని విడిచిపెడితే నీకు అస్తిత్వం అనేది ఉండదమ్మా. కాబట్టి నీ యొక్క గొప్పతనం గొప్పదే, కాదని చెప్పట్లేదు, పరమేశ్వరుని యొక్క గొప్పతనం కూడా గొప్పదే అని చెప్పి మళ్ళీ ఈయన అదే చెప్తాడు. అప్పుడు అమ్మవారు అంటారు, నీకు ఇంతకాలము నీకు నేను ఒంటిగా పడేట్లుగా చేసినాను, ఇంకా నీకు బుద్ధి రాలేదని అంటే, అప్పుడు అంటాడు, నాకెందుకమ్మా, మీరు నాకు చాలా సహాయము చేసినారు అని అంటాడు. ఏంది నీకు నేను శాపం ఇచ్చినట్టు? శాపం ఎందుకు ఇచ్చారు? నాకు వరం ఇచ్చారు మీరు అంటాడు. నీకు వరం ఎట్లా ఇచ్చానయ్యా, నేను శాపం ఇస్తాను అంటాడు. అంటది, ఇంతకుముందు స్నానం చేసేదానికి పోవాలి,
బట్టలు మార్చుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, ఇటువంటి వ్యవహారాలంతా ఉండేటివి కొన్ని. కానీ ఇప్పుడేమిటి, ఇప్పుడు ఆ వ్యవహారాలంతా లేవు. స్నానానిగా నీళ్ళు పోసినామా, దుగ్గినామా, వచ్చినామా. బట్టలు ఏముండదు, బట్టలు కట్టుకునే పని లేదు, ఉతికే పని లేదు. ఒంటికి ఏమైనా బట్టలు కట్టుకుంటుందా ఉంటే? ఏమీ లేదు. హాయిగా నోటికి అట్లా అంటే ఏదందితే దాన్ని తినేది, పోతా ఉండేది. ఎప్పుడు నిరంతరము భగవద్భావనలో ఉండుటయే అని చెప్పాడు. అంటే మీ అనుగ్రహం చేత నాకు ఇంతకుముందు నియమాలు అవి ఇవి ఉండేటివి, ఇప్పుడు అవన్నీ కూడా లేవు. అంటే అప్పుడు పార్వతీమాత పరమేశ్వరుని వైపు తిరుగుతాడు. అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు, నేను నీకు ముందే చెప్పాను కదా, ఆత్మతత్వము తెలిసిన వాళ్ళకి నువ్వు ఏది ఇచ్చినా వాళ్ళేమీ ఇబ్బంది పడరు. ఎందుకంటే వాళ్ళు ఆత్మతత్వం తెలిసిన వాళ్ళు ఎక్కడ కానీ వికారము చెందాల్సిన పని లేదు, చెందరు కూడా. అటువంటి వాళ్ళకి నువ్వు ఇంకా ఎన్ని ఇచ్చినా కూడా ఆయన ఏమి ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే ఆత్మతత్వ స్వరూపులు ఇలా ఉంటారు అని చెప్పాడు పరమేశ్వరుడు. జ్ఞానం ఎందుకు ఉండదు? ప్రతిదానికి జ్ఞానం ఉంటుంది. చతుర్ముఖేంద్రదేవేషు మనుష్య అశ్వ గవాదిషు అన్నింటిలోనూ ఉంది కదా. చీమ కూడా ఉంది కదా, చీమకు జ్ఞానం లేకుండానే పోతుంది అది ముందుకే. పరిపక్వత కలిగినప్పుడు అవన్నీ ఆటోమేటిక్గా అన్నీ అట్లే ఉంటాయి. కాబట్టి ఈ శరీరం ఏదన్నా కావచ్చు, శరీరం అంతే ఏంది, శరీరం పంచమహాభూతాలతో తయారైంది కాబట్టి అది అంతే. కాకపోతే ఈ తత్వస్వరూపుడుగా నిలిచి ఉండుట అనేటువంటిది ఇప్పుడు పార్వతీమాత కూడా గుర్తించి, సరేనైనా నీకు దీన్ని విడుదల చేసి నీకు మామూలు నీ శరీరం ఇస్తున్నామని చెప్పి మళ్ళీ ఇచ్చారట అమ్మగారు. ఇది ఒక కథ. సరే, ఎందుకు చెప్తున్నామంటే ఆత్మతత్వము తెలిసినటువంటి మహానుభావుడు ఇప్పుడు చిత్రరథుడనే గంధర్వుడు. ఆ చిత్రరథుడు ఆత్మతత్వాన్ని తెలుసుకుని ఆ శరీరం ద్వారా ఆత్మతత్వ రూపాన్ని తత్వాన్ని ప్రకటించినాడు కదా. అలా ప్రకటించినాడు కాబట్టి ఆత్మతత్వ స్వరూపం ఎంత స్పష్టంగా అతనికి తెలుసు అనేది మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి అంటే ఆ ఉపాధి ద్వారా ప్రకటింపబడింది చిత్రరథుడు కాదు, ఆడ ప్రకటపడింది ఆత్మతత్వమే ఆ శరీరము ద్వారా ప్రకటింపబడినది. కాబట్టి ఆ శరీర రూపంగా నేనే ప్రకటింపబడినానని పరమాత్మ ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. తర్వాత సిద్ధానాం కపిలో ముని. కపిల ముని సిద్ధులలో సిద్ధానాం కపిలో ముని సిద్ధానాం జన్మనా ఏవ ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాతిశయం ప్రాప్తానాం కపిలో ముని. కపిల మహర్షిని గురించి చెప్పాలి ఇక్కడ. కపిల మహర్షిని గురించి ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాతిశయం ప్రాప్తానాం. కపిల మహర్షి గురించి ఏం విన్నా నేను, దేవహూతి కపిల సంవాదం. అక్కడ ఉండేది కపిల సాంఖ్యం. ఆ సాంఖ్యము ఇదన్నమాట. స్వామి కూడా దేవహూతి కపిలుని గురించి చెప్పారు. కానీ ఇక్కడ ఆ కపిలుడేనా అని అంటే ఆ కపిలుడో ఏ కపిలుడో మనకు తెలియదు. కానీ మొత్తం మీద అయితే ఈ దేవహూతి కపిల సంవాదం అనేటువంటిది భాగవతంలో అయితే ఉంది. అందులో కపిల మహర్షి ప్రతిపాదించినటువంటిది సాంఖ్య దర్శనంను ప్రతిపాదించినాడు. ఎందులో భాగవతంలో ఉన్నటువంటి దర్శనం. సాంఖ్య దర్శనం పరిపక్వ దర్శనం కాదు.
కపిలుడు ఇంకొక కపిలుడు ఉన్నారని చెప్పారు. ఇంకొక కపిలుడు ఎవరు ఉన్నారు? ఆ కపిల మహర్షి చెప్పినటువంటిది నిజమైనటువంటి తత్వం. మనకు భగవద్గీతలో 2 వస్తాయి. ఏమి? లోకేస్మిన్ వివిధా నిష్ఠా పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. 2 ఉన్నాయి. జ్ఞానులుగా ఉండేటువంటి వాళ్ళకు సాంఖ్యము, కర్మలో ఉండేటువంటి వాళ్ళకు యోగం అంటే కర్మయోగం. ఇప్పుడు కర్మయోగమును సాంఖ్యయోగమును నేను రెండింటినీ మొదటనే చెప్పినాను, సృష్టికి ఆదిలోనే చెప్పినాను అని భగవంతుడు చెప్పినాడు. ఇప్పుడు అక్కడ చెప్పినాడే సాంఖ్యం. ఆ సాంఖ్యమును చెప్పినటువంటి వాడు కపిల మహర్షి. ఆ సాంఖ్యం కాబట్టి ఆ సాంఖ్యమును చెప్పినటువంటి ఆ మహాత్ముడు అది ఆత్మతత్వమును ప్రకటించినటువంటిది. అది ఇక్కడ ఈ సాంఖ్యుడు దేవహూతి కపిల సంవాదంలో ఇది ఈ సాంఖ్యం అనేటువంటిది ఆ ఆత్మతత్వాన్ని గురించి చెప్పినది కాదు. ఇది సాంఖ్య దర్శనం, ఇది వేరే. ఈ సాంఖ్య దర్శనము వలన ఆత్మజ్ఞాన మార్గం వైపు వెళ్ళుట జరగదు. పరిపక్వమైనటువంటి స్థితి రాదు. పరిపక్వమైన స్థితి రావాలనంటే సాంఖ్యానికి వెళ్ళాలి. ఆ సాంఖ్యము 13వ అధ్యాయంలో నుండి వచ్చినటువంటి 13 నుంచి 18వ అధ్యాయం మధ్యలో ఉండేటువంటిది. అది ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటిది. ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటిది తర్వాత 2వ అధ్యాయములో సాంఖ్యయోగం అని చెప్పినటువంటిది. ఇవి 2 ఏవైతే ఉన్నాయో ఇవి రెండు సాంఖ్యానికి సంబంధించినటువంటివి. అటువంటి సాంఖ్యమును చెప్పిన వారు ఆ కపిల మహర్షి. ఈ కపిల మహర్షి దేవహూతి కపిల సంవాదంలో చెప్పినటువంటిది. ఈ సాంఖ్య దర్శనము బ్రహ్మసూత్రములలో ఖండించబడినది. ఎందుకంటే ఇందులో కర్త భోక్త అనేటువంటి దాంట్లో జీవుడు అనేటువంటి వాణ్ణి ఇక్కడ కర్తగా అంగీకరిస్తారు సాంఖ్యులు. ఆత్మతత్వం దగ్గరికి వచ్చేటప్పటికి జీవుడు కర్త కాదు, భోక్త కాదు. ఈ కర్త భోక్త అయినటువంటి వాడు ఎవడున్నాడో, కర్త భోక్త, మనమందరూ కర్త భోక్తలం. నువ్వు ఏమి చేసినా ఇది ఎవరు చేసినారని అంటున్నారు? నేను చేసినానని అంటున్నాను. ఇదంతా ఎవరిదంటే నాది అని అంటున్నావు. నాది అని అన్నప్పుడు భోక్తవైనావు, నేను అన్నప్పుడు కర్తవైనావు. నువ్వు కర్తవయ్యి దాంట్లో బంధించబడుతున్నావు, భోక్తవై దాంట్లోనే తిరుగాడుతూ ఉన్నావు. కాబట్టి కర్త భోక్త అయినటువంటి వాడు ఎంతసేపు అయినా వాడు బంధించబడుతూనే ఉంటాడు, దాంట్లో నుంచి బయటపడడు. సాంఖ్య దర్శనంలో కర్త అనేటువంటిది చాలా ప్రాధాన్యంగా ఉంటుంది. భోక్త మాత్రము ఈశ్వరుడు భోక్త. ఈశ్వరుడు భోక్త అవుతాడు, వీడు మాత్రం కర్త అవుతాడు, జీవుడుగా ఉండేటువంటి వాడు. కాబట్టి ఈ తత్వం మోక్షాన్ని ప్రసాదించదు. సాంఖ్యతత్వంలో అదే ఇక్కడ చెప్తున్నటువంటి ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్య అంటే ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యం. అక్కడ స్వామి దేవహూతి కపిల సంవాదం గురించి అక్కడ వివరించినారు. కానీ వివరించి లాస్ట్లో చెప్పినారు. మళ్ళా లాస్ట్లో స్వామి ఏం చెప్పారంటే ఇది భాగవతంలో ప్రసిద్ధమైనటువంటి సాంఖ్యమని చెప్పారు. కానీ నిజమైన సాంఖ్యము వేరే, సాంఖ్యము వేరే, కపిల మహర్షి ఉన్నారని కూడా చెప్పారు వారు, స్వామీజీ కూడా చెప్పారు. కాబట్టి ఆ సాంఖ్యం దాంట్లో ఏముంటుంది? ధర్మం. ధర్మం అంటే ఏమి, అధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి అనంటే ఏదైతే దీనినంతా ధరించి భరించి ఉన్నదో అది ధర్మం. ధర్మం అంటే వాళ్ళకి ధర్మం చేయి, వీళ్ళకి ధర్మం చేయి అనేటువంటి భావనలో మాట్లాడుతుంటారు వీళ్ళందరూ. అది కాదు. ప్రతి ఒక్కటి దేని వలన ధరించబడి ఉన్నదో అది ధర్మం. దానిని తెలుసుకుంటే అది ధర్మం అవుతుంది. దేని వలన ధరించబడి ఉంది అదేమిటో తెలుసుకో, అది ధర్మం అవుతుంది. తర్వాత జ్ఞానం అంటే ఏదది? దానికి సంబంధించినటువంటి వివేకం జ్ఞానం అవుతుంది. అదే నీ ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం ఎక్కడుంది? ఎక్కడ బయట ఉందా? బయట ఏం లేదు.
మనమంతా బయట ఉండేటువంటి విషయాలకు సంబంధించిన జ్ఞానం మనకు కలిగి ఉంది. ఆ బయట ఉండే విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానమును పొందుట కొరకే మనం ఎంతసేపు ప్రయత్నం చేస్తున్నాం. ఆ బయట ఉండేటువంటి వాటిని పొందుట కొరకే మన జీవితం అంతా ప్రయత్నం చేసి ముందుకెళ్తున్నాం. కాబట్టి ఆ ముందుండేటువంటిది, బాహ్యంగా ఉండేటువంటిది, నీకు దృశ్యంగా ఉండేటువంటిది ఏది ఉందో, యదృశ్యం తన్నస్యం, అంటే నీకు ఏదైతే దృశ్య రూపంగా ఉందో ఆ దృశ్యం అంతా నాశనమయ్యేటువంటిది. అట్లా నాశనమయ్యేటువంటి దాని జ్ఞానము కూడా నాశనమయ్యేదే, అది సత్యమైనది కాదు. మరి నాశనము కానిది సత్యమైనది ఏది? ఈ దృశ్యమునకు ఏదైతే అధిష్టానంగా ఉండి, అంటే దృశ్యము నిలబడేదానికి ఏదైతే అధిష్టానంగా ఉండి దానిని తెలుసుకుంటూ ఏదున్నదో అది నిజమైనటువంటి దృక్స్వరూపం అవుతుంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే ద్రష్ట దృక్ రెండు ఒకటవుతాయి. ఈ దృక్కు దృశ్యము రెండున్నాయే, దృక్కు దృశ్యము రెండు కానటువంటిది ఆత్మస్వరూపం. దృక్కు దృశ్యం రెండున్నాయిగా. దృక్ అంటే చూచేవాడు, దృశ్యం అంటే చూడబడేది. ఆ చూడబడే వస్తువు, చూచేటువంటి వాడు, ఇద్దరున్నారుగా. ఇప్పుడు చూచింది ఎవరంటే మనో విశిష్ట చైతన్యం చూచింది. చూచిన వస్తువు ఏదనంటే బయట ఉండేటువంటి విషయ విశిష్ట చైతన్యం. విషయ విశిష్ట చైతన్యాన్ని మనో విశిష్ట చైతన్యం చూచింది. ఈ మనో విశిష్ట చైతన్యము, ఈ విషయ విశిష్ట చైతన్యము రెండు కూడా నాశనం అయిపోయేటివే. రెండింటికి ఆధారంగా ఉండేటువంటిది చైతన్యం. ఆ చైతన్యాధారంతో ఈ మనోవిశిష్ట చైతన్యము చూచింది. ఆ చైతన్య ఆధారంతోనే విషయ విశిష్ట చైతన్యం రెండు నిలబడినాయి. అంటే ఈ విషయము, ఈ చూచేటువంటి మనస్సు, చూడబడే వస్తువు రెండు కూడా ఆత్మస్వరూపం కాదు. ఈ రెండింటికి ఆధారంగా ఏది ఉన్నదో అది ఆత్మస్వరూపం. దానిని గురించి చెప్పేటువంటిది జ్ఞానం. ఆ జ్ఞానమును పొందాలి. ఆ జ్ఞానమును గురించి చెప్తుంది సాంఖ్యం. తర్వాత సాంఖ్యం అని ఎందుకు పేరు వచ్చిందంటే సంఖ్యారూపంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి. సంఖ్యారూపంగా చెప్పడం అంటే ఎంచి 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 వారగా పెట్టేయడం, ప్రతిదాన్ని ఎంచి. ఇవి పంచమహాభూతములు. దీంట్లో ఉండేటువంటిది జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు సత్వగుణాంశానికి సంబంధించినటువంటివి. వ్యష్టి సాత్వికాంశం నుంచి జ్ఞానేంద్రియాలు పుట్టినాయి. కర్మేంద్రియాలు వ్యష్టి రాజసాంశం నుంచి పుట్టినాయి. అంటే పంచమహాభూతముల యొక్క రాజసాంశం నుండి కర్మేంద్రియాలు పుట్టినాయి. ఈ యొక్క పంచమహాభూతం నుండి సూక్ష్మ పంచమహాభూతముల యొక్క సమిష్టి నుంచి ప్రాణం పుట్టినది. సమిష్టి రజోగుణం నుంచి ప్రాణం పుట్టినది. సమిష్టి సాత్వికాంశం నుంచి మనస్సు పుట్టినది. అది శుద్ధమైనప్పుడు, శుద్ధసత్వంగా పరిణామం చెందినప్పుడు అది బుద్ధిగా ప్రకటింపబడుతుంది. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కటి దాన్ని ఏం చేస్తారంటే ఇది 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 అని లెక్కగట్టి దాన్ని వారగా పెడతారు. వీటన్నింటిని లెక్కగట్టి వారగా పెట్టినప్పుడు దీని అంతటికి ఏది ఆధారంగా ఉందో, లెక్కగట్టడానికి వీలు కాకుండా ఏది ఉందో అది నిజమైనదని అక్కడ లాస్ట్కు నిర్ణయం అవుతుంది. అదేమో సాంఖ్యము, అంటే దాన్ని లెక్కగట్టి పెట్టినాడు కాబట్టి సంఖ్యారూపంగా దాన్ని లెక్కగట్టి వారు చేసి దాన్ని చూశారు కాబట్టి అది సాంఖ్యం. నెక్స్ట్ సమ్యక్ ఆఖ్యాయతే ఇది సాంఖ్య. అంటే సమ్యక్ అంటే దీన్నంతటిని బాగా లెస్సగా ఆ తత్వమును బాగా గ్రహించి ఇప్పుడు ఉన్న ఆత్మతత్వాన్ని అనుభూతం చేసుకుని సర్వము ఆత్మస్వరూపం యొక్క స్థితినే తను పొంది ఇప్పుడు చూస్తుంటాడు. అంటే ఇప్పుడు ఇతను ఎట్లున్నాడు? ఇతను అంటే ఏమంటే ఇప్పుడు సముద్రంలో నుండి ఒక బకెట్తో నీళ్లు తీసుకున్నాడు. అవి ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడంటే ఆ బకెట్ నీళ్ళు మళ్ళీ సముద్రంలో కలిపేశాడు. అప్పుడేమైనా ఈ నీళ్ళు అన్నిళ్ళతో కలిసిపోయినాయి. అదే ప్రకారంగా ఈ మనస్సు అనేటువంటి దాన్ని పైకి తీసి మళ్ళీ ఆ మనస్సును అదే ఆత్మస్వరూపంలో లయింపజేసేసాడు. ఇప్పుడు సర్వము ఉన్నటువంటి దాని నీళ్ళలో కలిసిపోయినట్లుగానే, ఆ నీళ్ళు ఈ నీళ్ళు ఒకటైపోయినట్లుగానే
ఇక్కడ ఉన్నటువంటి ఆత్మస్వరూపము, అంతటా ఉన్నటువంటి ఆత్మస్వరూపము భిన్నము లేదు అనేటువంటి స్థితిలో తను స్పష్టంగా ఉన్నాడు. అది ఉందే, అది నిజమైనటువంటి సాంఖ్యము, అది నిజమైన జ్ఞానం, అదే నిజమైనటువంటి అనుభూతి. దానిని ఇక్కడ జ్ఞానము, తర్వాత అలా ఉన్నటువంటి వాడు చేస్తాడే వ్యవహారం ఉందే, అది నిజమైన వైరాగ్యం. అలా ఉన్నాడే అదే నిజమైనటువంటి ఐశ్వర్యం. ఎందుకంటే ప్రపంచంలో నువ్వు ఏ ఐశ్వర్యాన్ని పొందినా అది ఒకరోజు ఉంటుంది, ఇంకో రోజు పోతుంది. కానీ ఈ ఐశ్వర్యం పోయేది కాదు. ఈ ఐశ్వర్యము నీ యొక్క సహజత్వంగా ఉంటుంది ఈ ఐశ్వర్యం. కాబట్టి ఆత్మతత్వం అనేటువంటిది సహజత్వమైనటువంటిది. దీని గురించి చెప్తుంది సాంఖ్యం. అలా ఉండుటయే వైరాగ్యం. చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. వైరాగ్యం అంటే విడిచిపెట్టుట కాదు, వివేకము కలిగి ఆ వివేకముతో వ్యవహారము చేయుట. ఏమండి, మీకు ఎదురుగా పాము ఒకటి కనిపించిందండి. పాము కనిపిస్తే మీరు పోయి పామును ఎవరిని పట్టుకుంటారా? ఎందుకు పట్టుకోరు? అది పాము, విషజంతువు, దానివల్ల శరీరానికి హాని ఉంది. జ్ఞానికైనా హానియే, అజ్ఞానికైనా హానియే. కాకపోతే పాములు పట్టే వాళ్ళు వెళ్ళి దాన్ని చాకచక్యంగా పట్టచ్చు. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడడం లేదు. అంటే ఏమిటంటే ఆ పామును పాములు పట్టేవాడు కూడా ఎంత చాకచక్యంగా పడతాడు. అలా చాకచక్యంగా పట్టలేదని అనుకో, పాము కాటేస్తే వాడు కూడా పోతాడు. కాబట్టి దానిని, ఇది పామని గుర్తించి పాముతో ఎలా వ్యవహారము చేయుట జరుగుతుందో దానిని ఏమంటారు? ఇప్పుడు ఇక్కడ పాము జ్ఞానం ఉందిగా. ఇక్కడ పాము జ్ఞానము వలన వీడు చేసే వ్యవహారం ఉందే, అదే ఇక్కడ వైరాగ్యం అంటే. అలాగే ఈ ప్రపంచం అంటే ఏమిటి, ఈ శరీరం అంటే ఏమిటి, ఈ మనస్సు అంటే ఏమిటి, దీనిని గురించి బాగా స్పష్టంగా తెలుసుకొని నేను నా జీవితాన్ని ఎలా గడపాలి, ఎలా నేను ప్రవర్తించాలి అని తెలుసుకుని ముందుకు వెళ్ళుటయే, అలా ప్రవర్తించుటయే, అదే వైరాగ్యమైనటువంటి తత్వాన్ని ప్రకటించుట. అంతేగాని నాకు అది వద్దు, ఇది వద్దు అట్లా కాదు. వివేకముతో కలిగి ఉండి, అంటే ఆత్మజ్ఞానమును కలిగి ఉండి ఆత్మజ్ఞాన స్వరూపమును ప్రకటిస్తూ అక్కడ ముందుకు వ్యవహారం చేయడం, అంటే ఆ జీవితము గడుపుతూ ఉండుట, అదియే వైరాగ్యమైనటువంటిది. అంటే ఆ శరీరము ద్వారా జ్ఞానము ప్రకటింపబడుతున్నది. వైరాగ్యం అనేటువంటిది మనకు గుర్తించేదానికి మనలాంటి వాళ్ళకు అది వైరాగ్యం అని మనం అనుకుంటున్నాం, కానీ వారు అదే జ్ఞానం. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? ఆ సిద్ధపురుషులైనటువంటి వాళ్ళు, సిద్ధపురుషులంటే సిద్ధిని పొందుట. ఏమి సిద్ధిని పొందుట? ఆత్మస్థితిని ఈ మనస్సు పొందుట. అంటే అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి మనస్సు ఆత్మజ్ఞానమును తెలుసుకొని నేనే ఆత్మస్వరూపము నాకంటే వేరుగా లేదు, బ్రహ్మమన్నా ఆత్మన్నా ఒకటే అనేటువంటి ఆ అనుభూతిని చెందుట, అలా ఉండుట. అలా పొందినటువంటి మహానుభావుల్లో కపిల మహర్షి అనేటువంటి అతను చాలా గొప్పవారు. ఆ కపిల స్వరూపంగా ఉన్నదే ఆ శరీరం ఉందే, ఆ ఉపాధి ఉందే, ఉపాధి కపిల మహర్షి అని పేరు. కానీ ఆ కపిల మహర్షిలో ప్రకటమైనటువంటిది తత్వం. ఆ తత్వము నేనే అని అంటున్నాడు భగవంతుడు ఇక్కడ. చూసారండి? ఇప్పుడు మనం కూడా ఉన్నామని అనుకోండి, ఈ శరీరము దీనికి సంబంధించి ప్రారంధాన్ని అనుసరించి ఉంటుంది. కానీ ఇందులో నుంచి ప్రకటింపబడేటువంటి తత్వం ఉందని అనుకోండి, అప్పుడు ఆ తత్వం అంతా ఎవరిది? పరమాత్మ స్వరూపం. ఎవరైనా సరే, అందరూ మనం ఇప్పుడు కృష్ణుడు వేరు నేను వేరు అనేటువంటి భావన ఉన్నంత వరకు వీళ్ళకు ఆత్మతత్వం అనేటువంటిది తెలియబడదు. మొదట తెలుసుకొని తర్వాత మళ్ళీ మనం ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ వస్తే
అది ఆటోమేటిక్గా అనుభవం అనేటువంటిది కలగడం జరుగుతుంది. అందుకోసమే ఇక్కడ ఇవన్నీ చెప్తున్నారు. తర్వాత ఇక్కడికి 26వ శ్లోకం పూర్తయింది. ఇంకా 27వ శ్లోకాన్ని రేపు మనం ప్రారంభించుకుందాం. ఓం అసతో మా సద్గమయ ఓం తమసో మా జ్యోతిర్గమయ ఓం మృత్యోర్మా అమృతం గమయ ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జై. బోలో గీతా మాతాకి జై. బోలో భక్త మండలికి హర నమః పార్వతీపతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం. హరి ఓం.